ఓం మహాగణపతే నమః. చాలామందికి వారి రాశులు కానీ అదేవిధంగా నక్షత్రాలు కానీ తెలియకుండా ఉంది. అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, మా నక్షత్రాలు ఏంటి, మా రాశి ఏంటి అని అడుగుతున్నారు. మీకు గనక మీ రాశి నక్షత్రాలు కనుక తెలియనట్టయితే కామెంట్స్లో మీరు పుట్టిన తేదీ లేదా పుట్టిన సమయము, పుట్టిన ప్రదేశము మెన్షన్ చేయండి. మీ యొక్క రాశి కానీ నక్షత్రం కానీ అందులో మీకు ఆన్సర్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా జన్మించిన సమయం తెలియకపోయినా పర్వాలేదు, కనీసం ఏ రోజు జన్మించారో అదన్నా మెన్షన్ చేయండి. అప్పుడు మీ యొక్క రాశి ఏదో మనం తెలుసుకోవచ్చు. తద్వారా మీరు ఇక నుంచి ఆ రాశి ప్రకారంగా రాశి ఫలితాలు ఫాలో కావచ్చు. సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని రాశుల వారికి చూద్దాము. ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే, ఈ మాసంలో ముఖ్యంగా మనకి శని మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు, గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు, రాహువు మనకి కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మనకి శుక్రుడు కర్కటక రాశిలోను అదేవిధంగా సింహరాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు వచ్చేసి మనకి సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక రవి మనకి బుధుని వలె సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలోను సంచారం చేస్తున్నాడు ఈ మాసంలో. ఇక కుజగ్రహం కనుక చూసుకున్నట్టయితే కుజగ్రహము మనకు కన్యా రాశిలోను అదేవిధంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి స్థూలంగా గ్రహ సంచారము. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి మంచి ఫలితాలు, ఎటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము. కన్యారాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనించినట్టయితే, ఈ కన్యారాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి చూసినట్టయితే వీరికి కుజుడు 1వ స్థానంలోను 2వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా వీరికి గురువు వచ్చేసి 10వ స్థానంలో కన్యారాశి వారికి సంచారం అనేది ఉంటుంది. కేతువు 12వ స్థానంలోను అదేవిధంగా శని మనకు 7వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. రాహు 6వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. రవి వీరికి ముఖ్యంగా చూసినట్టయితే 12వ స్థానంలోను 1వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. బుధుడు కూడా 12వ స్థానంలోను 1వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా మనకి కన్యారాశి వారికి ఉన్నటువంటి గ్రహ స్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారికి ఎలాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయో ఒకసారి చూసినట్టయితే, ఈ రాశి వారికి ముఖ్యంగా శుక్రుని వల్ల చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా వీరికి రాహు వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు వీరికి ఈ రాశి వారికి కలుగుతున్నాయి. 6వ స్థానంలో రాహు యొక్క సంచారం కలుగుతుంది కాబట్టి రాహు వల్ల కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక చూసినట్టయితే వీరికి శుక్రుని వల్ల చాలా చక్కగా ఉంటుంది. ఇక బుధుని వల్ల బుధుడు అదేవిధంగా రవి కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నారు. అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే శుక్రుని వల్ల చాలా చక్కటి కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉంటుంది. 2వ అధిపతి అదేవిధంగా నవమాధిపతి అయినటువంటి శుక్రుడు వీరికి 12వ స్థానంలోను అదేవిధంగా 11వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. లాభదాయకంగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఉంటుంది. 2వ అధిపతి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ధన విషయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. ధన రాబడి అనేది ఉంటుంది. కార్యసిద్ధి అనేది ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలో కంఫర్టబుల్ లైఫ్ అనేది అధికంగా మనకు కనిపిస్తుంది. ఆ ప్రయాణాల్లో కూడా చాలా అనుకూలత అనేది ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది. నవమాధిపతి కాబట్టి శుక్రుడు ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది. స్త్రీ సౌఖ్యం అనేది ఉంటుంది. అదేవిధంగా తృప్తికరమైనటువంటి భోజనం అనేది మనకు కనిపిస్తుంది. అయితే 12వ స్థానంలో అంటే 2వ భాగంలో 12వ స్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి దంపతుల మధ్య ఆనందము సంతోషము అనేది ఉంటుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా ఈ రాశి వారికి 2వ భాగంలో శుక్రుని వల్ల కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే శుక్రుని వల్ల వీరికి చాలా చక్కటి కంఫర్టబుల్ లైఫ్ అనేది ఈ మాసంలో ఈ రాశి వారికి మనము చూడవచ్చు. అదేవిధంగా వీరికి రాహు వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. రాహు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏదైతే అనారోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ఉన్నట్టయితే అనారోగ్యం కూడా కుదుటపడుతుంది. అదేవిధంగా శత్రువుల పైన జయము అనేది ఉంటుంది. అందువల్ల అంటే రాహు 6వ స్థానంలో బలంగా ఉంటాడు కాబట్టి శత్రువుల పైన జయము అనేది తప్పకుండా
ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఉన్నట్టయితే ఆ కోర్టు వ్యవహారాలు మీకే అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా గోచరిస్తున్నాయి. మీరు పనిచేసే చోట కూడా చాలా చక్కగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి వీరికి చూసినట్టయితే భార్య తరపు నుంచి వారి నుంచి లాభాలు లేదా అనుకూలత ఉండేటటువంటి అవకాశాలు మనకి కన్యా రాశి వారికి ఈ మాసంలో అధికంగా గోచరిస్తుంది. ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. అయితే ఈ రాశి వారికి చాలా వరకు మనకి కుజగ్రహం కానీ బుధగ్రహం కానీ అదేవిధంగా రవిగ్రహం కానీ అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేయట్లేదు. కాబట్టి ముఖ్యంగా కుజుడు 3వ అధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు మనకు రాశిలో అంటే కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. ఇక చూసినట్టయితే బుధగ్రహం వల్ల అంటే రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు వీరికి అయితే వీరికి 12వ స్థానంలోనూ 1వ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. 2వ భాగంలో అనుకూలంగా ఉంటుంది. ఎందువల్లంటే రాష్ట్రాధిపతి తన 1వ స్థానంలో ఉంటాడు కాబట్టి తన స్థానంలోనే ఉంటాడు కాబట్టి కాస్త అనుకూలంగానే కనిపిస్తుంది. అయినప్పటికీ కాస్త భోజనం సరిగ్గా లేకపోవడము అంటే ఆరోగ్యము కాస్త ఇబ్బంది పెట్టడం వల్ల సరిగా భోజనము చేయకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఆరోగ్య విషయంలో కాస్త ఫోకస్ పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక చూసినట్టయితే 12వ స్థానము 1వ స్థానంలో రవి సంచారం చేస్తున్నాడు కాబట్టి అనవసరమైనటువంటి భయాందోళనలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా అనవసరంగా మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సరి అయిన సమయానికి డబ్బు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనవసరమైనటువంటి కోపతాపాలు కలిగేటటువంటి అవకాశాలు మనకు కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కనుక జాగ్రత్త పడినట్టయితే చక్కటి ఫలితాలు ఈ మాసంలో మీరు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే శుక్రగ్రహం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ మాసంలో కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉంటుంది. తప్పకుండా కుటుంబంతో ధనం విషయంలో మీకు చాలా అనుకూలంగా మనకు ఈ రాశి వారికి కన్యా రాశి వారికి ఈ మాసంలో చూడవచ్చు. ఇక సెప్టెంబర్ మాసంలో చేస్తున్నటువంటి పరిహారాల గురించి ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారు వీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మంగళవారము రెడ్ కలర్ వస్త్రాలు ధరించడం వల్ల లేదా రెడ్ కలర్ వస్త్రాలు లేదా ఎర్రని పండ్లు దానం చేయడం వల్ల మీకు ఈ మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ప్రతి మంగళవారము ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసే ప్రయత్నం చేయండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం కనుక చేసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుక్రవారం రోజు ముఖ్యంగా తెల్లని పూలు మీరు లక్ష్మీదేవికి సమర్పిస్తూ మీరు కనుక పూజించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు ఈ వృషభ రాశి వారికి కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మిథున రాశి వారి యొక్క పరిహారాలను చూసినట్టయితే మిథున రాశి వారికి విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా గ్రీన్ కలర్ వస్త్రాలు కానీ వాటిని కనుక దానం చేసినట్టయితే మీకు మంచి మానసిక స్థితి అనేది బాగుంటుంది. అంటే మానసికంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోతాయి. ఇక కర్కాటక రాశి వారు కనుక చూసినట్టయితే కర్కాటక రాశి వారు ముఖ్యంగా వీరు శివుణ్ణి అభిషేకించండి. శివలింగాన్ని పాలతో అభిషేకించండి. తద్వారా ఈ మాసంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఈ కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం 108 సార్లు కనుక పఠించినట్టయితే మంచి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి. ఇక సింహరాశి వారికి పరిహారాలు చూసినట్టయితే ఈ సింహరాశి వారికి శివలింగాన్ని అభిషేకించడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కలుగుతాయి. శివుని ఆరాధనలో ముఖ్యంగా ఎరుపు రంగు పూలను మీరు ఉపయోగించండి. తద్వారా ఈ సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి.
ఇక కన్యారాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి వారు ఈ మాసంలో ఆదిత్య హృదయాన్ని ప్రతి ఆదివారము పఠించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకున్నటువంటి పనులు జరుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మనకి ఈ కన్యారాశి వారికి కలుగుతాయి. ఇక చూసినట్టయితే తులారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసినట్టయితే ఈ తులారాశి వారి యొక్క పరిహారాలు ముఖ్యంగా తులారాశి వారు శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ప్రతి మంగళవారము కుజ కవచము పఠించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి పరిహారాలుగా చూసినట్టయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. నాగదేవతకు ప్రతి మంగళవారము పాలతో అభిషేకం చేయండి. తద్వారా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక ధనుస్సు రాశి వారు కనుక చూసినట్టయితే ధనుస్సు రాశి వారు ఈ మాసంలో వీలైనట్టయితే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీకు ధనుస్సు రాశి వారికి కలుగుతాయి. లేదా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి పరిహారాలుగా మీకు పనికి వస్తాయి. ఇక మకర రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి కూడా నల్ల నువ్వులు లేదా నూనె దీపము శనీశ్వరునికి వెలిగించండి. తద్వారా మంచి ఫలితాలు మనకి ఈ మకర రాశి వారికి కలుగుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారికి కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో శివపార్వతుల పూజ చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతు కవచం చదవండి. అదేవిధంగా చూసినట్టయితే ఆదివారం ఏదైనా దానం చేయండి. తద్వారా ఈ పరిహారము మీకు కుంభరాశి వారికి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది. ఇక మీన రాశి వారి కనుక చూసినట్టయితే మీన రాశి వారు శివలింగాన్ని ఆరాధించండి. శివలింగాన్ని అభిషేకం చేయండి. ఈ మాసంలో ప్రతి సోమవారం 108 సార్లు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించండి. తద్వారా ఈ మీనరాశి వారికి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. ఇవి స్థూలంగా 12 రాశులకు ఉన్నటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు. మీ యొక్క జన్మ జాతకంలో కనుక మంచి ఫలితాలు ఉన్నట్టయితే, మంచి గ్రహస్థితి ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. ఒకవేళ జన్మ జాతకంలో అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి అధికంగా వస్తాయని గమనించండి. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.